హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియో. అన్నట్టు మేము మీ రామ్ అండ్ మామ్ ఈరోజు మంచిగా సండే ఎటైనా వెళ్దాం అనిపించింది, బట్ ఓన్లీ వన్ డేకే అనమాట. అయితే మాకు దగ్గరలో ఉన్న రామప్ప, లక్నవరం ఇలాంటివన్నీ ఆల్రెడీ చూసేసాము. అయితే ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను అనమాట. ఒక ఎలిఫెంట్ క్యాంప్ ఉంది కాళేశ్వరం దగ్గరలో అని. వై కాంట్ వి గో అన్నట్టు స్టార్ట్ అయిపోయాము. అటు ఎలిఫెంట్స్ అంటే రామ్ కూడా ఎగ్జైట్ అవుతాడు కదా అని ప్లాన్ చేసుకున్నాము. ఈ ఎలిఫెంట్ క్యాంప్ వచ్చి మనకి కాళేశ్వరం నుండి 85 కిలోమీటర్స్ దూరంలో, అంటే కమలాపూర్ అనే ఒక విలేజ్ మహారాష్ట్రలో ఉంటుంది అక్కడ అనమాట. కాళేశ్వరం తర్వాత ఈ బ్రిడ్జ్ దాటగానే మనకి మహారాష్ట్రలో ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ నుండి ఒక 85 కిలోమీటర్స్ ఉంటుంది, బట్ రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు. 85 కిలోమీటర్స్ మాకు 3 అవర్స్ పట్టింది. అంటే అంత వర్స్ట్గా ఉన్నాయి రోడ్స్. థ్యాంక్స్ టు మై హస్బెండ్, అసలు ఒక్క మాట కూడా అనకుండా తీసుకువెళ్ళారు. అంటే పక్కన కూర్చున్న మాకే ఎంతసేపు రా బాబు ఈ జర్నీ అనిపించింది. ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట రోడ్స్ అయితే. ఇంకా అందరం ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకెంతసేపు రా బాబు అని అనుకుంటూ ఉన్నప్పుడు సడన్గా మాకు ఈ ఎలిఫెంట్స్ కనిపించాయి. అసలు మా అలసటంతా ఎగిరిపోయి దిగి వాటి వెనకాలే వెళ్ళాం అన్నమాట. అంటే వాటితో కేర్ టేకర్స్ ఉన్నారనుకోండి, అంటే వాటిని ఫారెస్ట్లోంచి వాళ్ళు అప్పుడే క్యాంపుకి తీసుకెళ్తున్నారు. మేము అసలు వాటే టైమింగ్ మాకు ఆ టైమింగ్ మ్యాచ్ అయింది మేము కూడా వెళ్ళేటప్పుడు. సో దిగేసి వాటి వెనకాల కొద్దిసేపు అలా నడిచాము, బట్ చాలా దూరం వెళ్ళాలి. సో మేమైతే కార్లో ఇంకా వాటిని ఫాలో అవుతూ మెల్లగా మేము క్యాంప్లోకి ఫస్టే రీచ్ అయిపోయాము. అవి మాత్రం వాళ్ళ కేర్ టేకర్తో పాటు అలా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాయన్నమాట క్యాంప్ సైడ్. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఈ సీన్. మేము రీచ్ అయ్యే టైంకి అరౌండ్ 12 o'clock అలా అయింది. ఇంకా అవి అటు సైడే ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవి ఆ వాటర్ దాటుకొని మెల్లగా ఇటు క్యాంప్ సైడ్ రావాలి. ఈలోపు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఎప్పుడు ఇది ఇక్కడే ఉంటుందన్నమాట. అవి మాత్రం డైలీ ఫుడ్ తినడానికి మాత్రం ఈ క్యాంప్కి వస్తుంటాయి అన్నమాట. ఇది సీనియర్ మోస్ట్ ఎలిఫెంట్. ఇక్కడ వెనకాల వాటికి లంచ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 12 to 3 మధ్యలో వీటికి ఫీడింగ్ జరుగుతుందన్నమాట. ఆ టైంలో వెళ్తే కనుక మనం కూడా ఫీడ్ చేసే ఆపర్చునిటీ కలుగుతుంది. మీన్వైల్ అందరూ ఈ ఎలిఫెంట్ చుట్టే ఉన్నారనమాట. వచ్చే గ్యాప్లో అందరూ వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ ఇస్తూ దాంతో ఫొటోస్ దిగుతూ అలా టైంపాస్ చేస్తున్నారు. అన్నట్టు దీని పేరు చెప్పడం మర్చిపోయాను. దీని పేరు వచ్చి అజిత్ అంట. ఇది సీనియర్ మోస్ట్ ఎలిఫెంట్. ఇక్కడ 1994 బర్న్ అనమాట. మేము కొద్దిసేపు దాంతో టైం స్పెండ్ చేసి ఇంకెంతసేపు వస్తాయి, సరే అలా కాదు మనమే ఒకసారి వెళ్ళొద్దాం అన్నట్టు నేను రామ్ అయితే బయలుదేరాము. బట్ అక్కడ కేర్ టేకర్స్ అయితే అలా వెళ్ళొద్దు మేడం, అవి ఇంకా కంప్లీట్లీ ట్రైన్డ్ కాదు, వచ్చేసేయండి అనగానే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి రామ్ని అయితే కొంచెం దూరంలోనే పెట్టి నేనైతే కొంచెం అవి వచ్చే వరకు ఆ వాటర్ చుట్టూనే అట్లా టైంపాస్ చేస్తూ ఉన్నాను. అంటే మనం జూలో ఎలిఫెంట్స్ చూడడం వేరు, ఇలా డైరెక్ట్గా ఓపెన్ ఏరియాలో అవి ఇంత దగ్గరగా మనం అట్లా వాటిని విట్నెస్ చేయడం అనేది నిజంగా ఆ ఎక్స్పీరియన్స్. ఇంత జర్నీ అంత బ్యాడ్ రోడ్స్లో ట్రావెల్ చేసి వచ్చినందుకు నిజంగా వర్త్ అనిపించింది. చూసారా, అవి ఏదో నిజంగా అసలు బాగా వెల్ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ లాగా వచ్చేసి వాటి లైన్లో అవి నిలబడిపోయి అలా వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట ఫుడ్ కోసం. అంటే వాటికి ట్రైనింగ్ ఇస్తున్నారు, కాకపోతే ఇంకా అన్నీ కంప్లీట్గా ట్రైన్డ్ కాదు. వాటిని కొంచెం చైన్స్తో అలా కూడా పెట్టేశారనమాట. అందుకే వాళ్ళు వార్న్ చేస్తూనే ఉంటారు, దగ్గరికి వెళ్ళకండి, ఇరిటేట్ చేయకండి వాటిని అన్నట్టు. సో అందుకే ఇట్లా వాటికి మనకి సెపరేట్ చేస్తారు. మనం జస్ట్ ఈ యువతలు నిలబడి వాటికి ఫీడ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ఆ అజిత్ అని ఉంది కదా, దీనికి ఒకదానికి మాత్రం ఇది చాలా సీనియర్ కాబట్టి ట్రైన్డ్ ఉంటుంది. దానికి మాత్రం మనం దగ్గర నుంచి టచ్ చేయొచ్చు, ఫుడ్ అవన్నీ పెట్టవచ్చు అనమాట. దీనికి మాత్రం మిగతావి ఇంకా కొంచెం యంగ్ ఎలిఫెంట్స్ అనమాట. అంటే కొంచెం కోపం ఈజీగా వస్తాయి వాటికి. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న క్యూట్ ఎలిఫెంట్ పేరు అయితే కుసుమ్ అంట. అది రీసెంట్గానే పుట్టింది. వీటి పేర్లు కూడా భలే ఉన్నాయి తెలుసా, గణేష్, బసంతి, లక్ష్మి, కుసుమ్, అజిత్, ఇలా అన్నిటికీ నేమ్స్, వాటి డేట్ ఆఫ్ బర్త్స్ అన్నీ అట్లా వాటి నేమ్ ప్లేట్స్ అట్లా పెట్టారు. అవి వాటి పొజిషన్స్కి వచ్చి నిలబడి ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. మనం ఏమన్నా తీసుకెళ్తే కూడా పెట్టొచ్చు, బనానాస్ అలా ఏమన్నా ఫ్రూట్స్ అవి తినేవి తీసుకొస్తే పెట్టొచ్చు, లేకపోతే వాళ్ళు ప్రిపేర్ చేసినవి వాళ్ళు పెడుతుంటారు. మనం కూడా అక్కడ తీసుకొని అడిగి రిక్వెస్ట్ చేస్తే ఇస్తారనమాట. కొంచెం లిమిటెడ్ ఫుడ్ వరకే ఉంటుంది. మనం ఫస్ట్ డే వెళ్తే అయితే మనకు కూడా ఇస్తారు. మనకు కూడా అలా వాటికి డైరెక్ట్గా ఫీడ్ చేసే ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. కొంచెం ఎర్లీగా వెళ్తే ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేనైతే ఈ అజిత్ అనే ఈ ఎలిఫెంట్కి తినిపించాను. చాలా థ్రిల్లింగ్ అనిపించింది అంత దగ్గర నుండి దానికి పెడుతుంటే.
అట్లా ఒక 1 to 2 అవర్స్ వాటితోటి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాక వాటికి బాయ్ బాయ్ చెప్పేసి మేము వెనక్కి వచ్చాము. ఇవి అటు మళ్ళీ బ్యాక్ వాటర్ నుంచి ఫారెస్ట్కి వెళ్ళిపోతాయంట తినగానే. యాక్చువల్లీ ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఇంకా అంత పాపులర్ కాలేదు, అలాగే ఎక్కువ డెవలప్ కాలేదన్నమాట. మేబీ ఇంకొక 6-7 మంత్స్లో ఆర్ విత్ ఇన్ 1 ఇయర్లో మంచిగా ఇది డెవలప్ అవ్వాలని, ఈ ఎలిఫెంట్స్కి ఇంకా మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఫస్ట్ చూసిన ఎలిఫెంట్ అనమాట ఇది. దీనికి కూడా ఒక బాయ్ బాయ్ అయితే చెప్పేసి మేము ఇంకా వెనక్కి వెళ్ళిపోదామని ప్లాన్. యాక్చువల్గా ఇంకా మేము లంచ్ చేయలేదు, దారిలో అయితే మనకి లంచ్ ఏం దొరకదు. ఇది మేము ముందే గెస్ చేసి మేమైతే లంచ్కి ప్లాన్డ్గా తెచ్చుకున్నాము. ఇంకా అలా అవి వాటర్లో కొద్దిసేపు ఆడుకుంటూ స్నానం చేసుకుంటూ అట్లా వెళ్తూ ఉన్నాయన్నమాట. మేము వాటిని చూసుకుంటూ అక్కడే ఎలిఫెంట్ క్యాంప్కి కొంచెం దూరంలో అట్లా మేము రైస్ చికెన్ అవి తెచ్చుకొని అక్కడే కుక్ చేసుకున్నాం అనమాట. మంచిగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్. వీలైతే మీరు కూడా అట్లా ప్లాన్ చేసుకోండి. అవి కుక్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు నేను అయితే యూనో కార్డ్స్ ఆడుకున్నాము. ఇంకా తర్వాత అరౌండ్ 3 o'clock 3 to 3:30 మధ్యలో అట్లా లంచ్ చేయడానికి కూర్చున్నాము. అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్సో, ఇలా ఓపెన్గా ఫారెస్ట్లో ఒక ఎలిఫెంట్ క్యాంప్ మధ్యలో మేము ఇట్లా రైస్ చికెన్ పెట్టుకొని తింటూ, అక్కడ దూరంలో మంచిగా ఎలిఫెంట్స్ కనిపిస్తూ, ఏదో అంటే ఫారెస్ట్లో జూలో అలా కాకుండా ఇది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లాగా, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. చూడండి ఎలిఫెంట్ కనిపిస్తుందా మీకు? అంటే అక్కడ ఎలిఫెంట్స్ తిరుగుతూ ఉన్నాయి, మేము ఇక్కడ తింటున్నాం భయం లేకుండా అన్నట్టు అనిపించింది. కాకపోతే ఓకే, అవి కేర్ టేకర్స్ ఉన్నారు, వాటిని కట్టేసి ఉన్నాయి. ఇంకా అవి ట్రైన్డ్ కాబట్టి మనల్ని ఏమీ ఎక్కువ అనవు. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ వాటితోటి కొద్దిగా టైం స్పెండ్ చేద్దామన్నట్టు వచ్చాము. ఇక్కడ అవి మామూలుగా గ్రాస్ అవన్నీ తింటున్నాయి అనుకుంటా. కొద్దిసేపు ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళకుండా ఇక్కడే క్యాంప్ దగ్గర టైంపాస్ చేస్తున్నాయి. మేము లక్కీ అనుకుంటా, ఎక్కువసేపు మాకు టైం స్పెండ్ చేయడానికి అవి ఇంకా ఉన్నాయి ఫారెస్ట్లోకి వెళ్ళకుండా అని అనిపించింది. ఇంకా చాలాసేపు వాటి దగ్గర అలా తిరుగుతూ ఫొటోస్ తీసుకుంటూ అలా ఉన్నాము. అలా వాటిని దూరం నుండి చూస్తే ఓకే, అట్లానే దగ్గరికి వెళ్ళి వాటిని ఇరిటేట్ చేయడం కానీ, లేకపోతే ఏమైనా పెట్ డాగ్స్ ఇట్లాంటివి తీసుకెళ్ళడం, ఇలాంటి వాటికి మాత్రమే అవి ఇరిటేట్ అవుతాయి. అంతవరకు మనం వెళ్ళి యానిమల్స్ అన్నీ అంతే కదా, మనం వాటితోటి ఎంత కైండ్గా ఉంటే అవి కూడా మనతో అంత కైండ్గా ఉంటాయి. ఇంకా ఎలిఫెంట్స్ ఈవెన్ మోర్, అవి ఇంకా ఎక్కువ మనం ఎంత కైండ్గా ఉంటే అవి అంత కైండ్గా ఉంటాయి అనమాట. సో చిన్నపిల్లలైనా కూడా అంతే దగ్గర నుంచి భయం. రిటర్న్లో అయితే కాళేశ్వరం ఒక్కటి చూసుకొని ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా అలసిపోయి మేమైతే అందరం నిద్రపోయాము ఇంటికి వచ్చే వరకు అయితే. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్.